నమస్తే రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి ఉష గారు. అన్నిటికీ మన కోర్టులో కొన్ని యాక్ట్స్ ఉన్నాయి, కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. ప్రతిదానికి ఒక చర్య తీసుకునే ఒక అవకాశం ఉంటుంది. బట్ కొన్ని విషయాలలో పెద్దవాళ్ళు కానివ్వండి, లేదు అంటే మనం ఎక్కడికైనా ట్రావెల్ అయినప్పుడు కానివ్వండి, లేదంటే కొన్నిసార్లు నేను మీతో బయట షూట్స్కి వచ్చినప్పుడు కానివ్వండి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిసి నడవడం ఓకే, కలిసి కూర్చోవడం ఓకే, బట్ కొన్ని మనం చూడకూడనివి, కొన్ని వినకూడనివి, కొన్ని దృశ్యాలు మనం చూస్తూ ఉంటుంటాం. చాలా ఇబ్బందికరంగా అక్కడి నుంచి మనమే లేచి వెళ్ళిపోయేలా ఉంటుంది. ఇప్పుడు అది కల్చర్ అనాలా, దాని ట్రెండ్ అనాలా కూడా మనకు తెలియదు. కానీ వీటికి ఎటువంటి సెక్షన్స్, యాక్షన్స్ లేవా? అంటే ఎటువంటి ఒంటి మీద, చూసే చూపుల మీద కూడా భయం లేకుండా ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తున్నారు అంటే ఏజ్ కానీ దానికంటూ, లేదంటే ఇది ఒక ప్లేస్, పబ్లిక్ ప్లేస్ అని కానీ ఎటువంటి అలర్ట్నెస్ లేకుండా బిహేవ్ చేస్తూ ఉంటున్నారు కదా. దీనికి కోర్టులు, న్యాయాలు, చట్టాలు ఏ సెక్షన్స్, ఏ యాక్ట్స్ని పెట్టలేదంటారా? ఉన్నాయండి ఉష గారు. ప్రేమ పక్షులు కాదు, ప్రేమ రాక్షసులు ఉన్నారు. రాక్షసులు అన్న పదం ఎందుకు వాడానంటే, మనం ఎక్కడున్నాం, ఏ పరిస్థితుల్లో ఉన్నాం, ఎవరితో ఉన్నాం, ఏ ఏ ప్రదేశాల్లో ఉన్నాం అన్నటువంటి కనీస అవగాహన లేకుండా, కనీసం ఒక ఐడియా లేకుండా కొంతమంది ప్రేమికులు బిహేవ్ చేస్తుంటారు. ప్రేమికులా లేకపోతే కాముకులో తెలియదు నాకు. ప్రేమికులు వేరు, కాముకులు వేరు. ప్రేమికులు ఆ రకంగా బిహేవ్ చేయరు, కాముకులు బిహేవ్ చేస్తారు. సో మీరు పదంలో వచ్చిన కరెక్షన్ మీరు చేసుకోవాలి. విషయంలో ఇట్స్ అ కాముకులు వాళ్ళు యాక్చువల్గా. అంటే పబ్లిక్లో ఉండేటప్పుడు మనం ఏ రకంగా ఉండాలి అన్నది కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి పబ్లిక్ ప్రొవిజన్ యాక్ట్ ప్రకారం కూడా ఉన్నాయండి. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి. పబ్లిక్లో ఉండేటప్పుడు ఇంట్లో ఉండేటట్టుగా నేను పబ్లిక్లో ఉంటానంటే కుదరదు. ప్రదేశాలు కొన్ని ఉంటాయి. ఆ ప్రదేశాల్లో ముఖ్యంగా ఈ ఫ్యామిలీతో కలిసి వెళ్ళేటప్పుడు, పిల్లలతో సైతంగా కలిసి మనం కొన్ని పార్కులకు వెళ్తాం. మన హైదరాబాద్లో అయితే లుంబిని పార్కు, ఇట్లాంటి కొన్ని ప్లేసెస్కి వెళ్తాం. కొన్ని టూరిజం స్పాట్స్ ఉంటాయి, కొన్ని హిస్టారికల్ ప్లేసెస్ ఉంటాయి, కొన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కొన్ని ప్లేసెస్ ఉంటాయి. ఇట్లాంటి ప్రదేశాలకి ఫ్యామిలీతో కలిసి వెళ్ళే చోట్ల ఏమవుతుందంటే, చాటుమాటుగా చూసేసరికల్లా పొదల వెంబడో పుట్ల వెంబడో కొంతమంది ప్రేమికులు అనబడే కాముకులు కొంతమంది వికృత చేష్టలు, వినాశకరమైన ప్రవర్తనతో కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు. అవి చూస్తే కొంత ఏహ్యంగా ఉంటుంది, కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అరే ఎందుకు వచ్చాము ఈ ప్రదేశానికి, ఏంది ఇక్కడ ఎవరో పట్టించుకోరండి. అందుకనే పబ్లిక్ ప్లేసుల్లో ప్రవర్తించేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది కొన్ని రకాల విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా పబ్లిక్ వెకిలి చేష్టలతోటి కొంత వెకిలితనంగా బిహేవ్ చేసిన, వెకిలిగా ప్రవర్తిస్తున్న అటువంటి వాళ్ళు ఇమ్మీడియట్గా తీసుకొని పోలీసులు లోపల వేసే చట్టం, హక్కులు పోలీసులకి అయితే ఉన్నాయండి. అంటే కూర్చుని వెళ్ళడం, ఇద్దరు మేజర్స్ కలిసి వెళ్ళడం తప్పలేదు. అక్కడ మళ్ళీ కొత్త క్వశ్చన్ వస్తుంది, సార్ మేము ఇద్దరు మేజర్సం కదా, మమ్మల్ని మా ఇష్ట ప్రకారం మేము వెళ్తున్నాం కదా అంటారు. మా ఇష్ట ప్రకారం వెళ్ళడం తప్పేమీ లేదు. అందుకని మీకు ఆ మధ్య చూడండి, వ్యాలంటైన్స్ డే వచ్చేటప్పుడు ఈ ప్రేమికులు చాలా మంది బజరంగ దళ కార్యకర్తలు ఏం చేస్తారంటే, ఆ చెట్లకి పుట్టలు వెంబడి ఎవరైనా కూర్చొని కాస్త వాళ్ళు ఆ కాముకులకు కాస్త మాట్లాడుతుంటే ఇమీడియట్గా వాళ్ళ చేతికి తాలిబొట్టు కట్టి ఇమీడియట్గా పెళ్లి ప్రయత్నం చేస్తారు. అంటే నిజంగా ప్రేమికులు అయితే తాలిబొట్టు కట్టాలి, కాముకులు అయితే తాలిబొట్టు కట్టరు. పొద్దున ఒకరు, మధ్యాహ్నం ఒకరు, సాయంత్రం ఒకరు వీళ్ళతో తిరుగుతుంటారు. ఈ అమ్మాయి వేరే వాళ్ళు తిరుగుతూ ఉంటుంది, ఆ అబ్బాయి కూడా వేరే వాళ్ళు తిరుగుతుంటారు. పార్కులు ఉంటాయి, పబ్లిక్ ప్లేసెస్లో పార్కులు అన్నవి దానికి కొన్ని విషయాల కోసం ఉద్దేశించబడినవి. అంటే వాతావరణం సంబంధించి, అదేవిధంగా కొంత రిలాక్సేషన్కి సంబంధించి అంతే తప్పించి అక్కడ మేము వెకిలి చేష్టలు చేస్తాము, వికృతి చేష్టలు చేస్తాం, మేము కాముకులుగా ప్రవర్తిస్తాం అని చెప్పి చేయడం అనేది అది చట్టరీత్యా నేరం. వాళ్ళని ఇమీడియట్గా తీసుకుని పోలీసులు పబ్లిక్ న్యూసెన్స్ యాక్ట్ అని చెప్పి ఒకటి ఉంటుంది, ఆ న్యూసెన్స్ యాక్ట్ కింద మిమ్మల్ని తీసుకెళ్ళి లోపల వేస్తారు. నాట్ ఓన్లీ పబ్లిక్ ప్లేసెస్ ఒకటే కాదు, హిస్టారికల్ ప్లేసెస్, ఫోర్ట్స్ ఉంటాయి, కొన్ని ఫోర్ట్స్ ఉంటాయి, కొన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, కొన్ని టెంపుల్స్ ఉంటాయి. అవి ఎండోమెంట్లో ఉన్న గట్టిగా మాట్లాడితే బస్ స్టాప్స్ లో కూడా మనం చూడొచ్చు సార్ వీటిని. అవునండి, బస్ స్టాపుల్లో కనిపిస్తారు. అదేవిధంగా బస్ స్టాపుల్లో మీరు కొన్ని సందర్భాలు మీరు చూడండి, రాత్రి 9:30-10 గంటల తర్వాత సికింద్రాబాద్ స్టేషన్ లాంటి బస్ స్టాప్లో ప్రతిరోజు మనం ప్రతి వారం రోజుల్లో వచ్చే 2 రోజులు న్యూస్లు చూస్తుంటాం. అక్కడ రాత్రి 9 గంటల 9:30 తర్వాత అక్కడ కొంతమంది ఇట్లాంటి బిహేవ్ చేస్తుంటారని చెప్పి వాళ్ళని తీసుకుని పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పి మనం రోజు పేపర్లోని వార్తల్లో కూడా వింటూ ఉంటాం. అది పోలీసులకు హక్కు ఉంది. అంటే పబ్లిక్ ప్లేసుల్లో కూడా ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండకూడదు. ఈ మధ్యకాలంలో మొబైల్స్ పెరిగిన తర్వాత ఎవరెవరు ఏం చేస్తున్నారని చెప్పి చూడడం కోసం చెప్పి ఏం చేస్తారంటే, ఈ మొబైల్స్ పెట్టుకుని ఫోటోలు తీయడం. చాలా మందికి తెలియని విషయం అంటే, పబ్లిక్ ప్లేసుల్లో ఫోటోలు తీయడం అన్నది అది ఏదైనా కావచ్చు. ఏం జరుగుతున్న విషయం, తన చేతిలో కెమెరా ఉంది, తన చేతిలో మొబైల్ ఉంది, నా మొబైల్ నా ఇష్టం అని చెప్పి ఏది పడితే అది తీయడానికి కూడా కుదరని పని. అక్కడ వెళ్ళే వాళ్ళ ఫ్యామిలీస్ మెంబర్స్ వెళ్తున్నారా, ఎవరు వెళ్తున్నారో తెలియదు. పబ్లిక్ ప్లేసుల్లో కూర్చొని జరుగుతున్న జంటల యొక్క వికృతి చేష్టలు తీసి మనం సోషల్ మీడియాలో మనం చేస్తుంటాం. అది కూడా తప్పు. ఆ ఫోటో తీయడం కూడా నేరమే. ఫోటో తీయడం నేరం, అది చేయడం నేరం. ఆ జరుగుతున్న ఆ తంతుని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కూడా పట్టించుకోరు కాబట్టి పట్టించుకోరు. కానీ అది తీవ్రంగా అయితే ఫోటో తీయడం కూడా నేరమే. ఆ ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టడం కూడా నేరమే. దానికి కూడా పబ్లిక్ యాక్ట్స్ కొన్ని ఉన్నాయి.
అవి ఫోటోలు తీయడం నేరం. నా ఫోన్ కాబట్టి, నా మొబైల్, నా చేతిలో కెమెరా, నా ఇష్టం అంటే కుదరదు. పబ్లిక్లో నువ్వు ఫోన్ పట్టుకుని తిరుగుతునేటప్పుడు నీకేదైనా జరగకూడనటువంటి కనిపిస్తే ఇమీడియట్గా దగ్గర ఉన్న పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి. ఇది న్యూసెన్స్ జరుగుతుందని చెప్పి పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తావు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ పోలీస్ అవుట్ పోస్టులు కానీ కంట్రోల్ రూమ్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటారు, వాళ్ళకి చెప్పి ఈ రకంగా జరుగుతుందని చెప్పడం ఒక బాధ్యత తప్పించి పౌరుని యొక్క బాధ్యత. అంతేగాని నా దగ్గర ఫోటో ఉంది నేను తీసేసి ఇమీడియట్గా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటే అది ఏదైనా ఇబ్బందికర విషయం అయితే ఎవరైతే పోస్ట్ పెట్టారో వాడిని కూడా లోపల పెట్టే అవకాశం కూడా ఉంటుంది. ఇక అమ్మాయిల విషయానికి వస్తే ఎక్కడ ఉన్నాం అనే విషయాన్ని కూడా మర్చిపోతారు కొంతమంది, పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. అంటే పబ్లిక్ అటెన్షన్, దాన్ని పబ్లిక్ అటెన్షన్ సీకర్స్ అంటారు. వాళ్ళని అటెన్షన్ తమ వైపు గ్రాప్ చేసుకోవడం అని చెప్పి ఈ మధ్య మనం చూస్తుంటాం. మెట్రో ట్రైన్స్లో పిచ్చిగా డాన్స్లు వేసుకోవడాలు, మెట్రో ట్రైన్స్లోనే కాకుండా మెట్రో ట్రైన్లో కొన్ని ఫొటోస్ చూస్తాం, మెట్రో స్టేషన్లో కొన్ని చూస్తాం, పబ్లిక్ ప్లేస్లో కొన్ని చూస్తాం. ఈ మధ్య పిచ్చిగా ఎంతరాలు, పిచ్చిగా బిహేవ్ చేయడాలు, ఈ వికృతి చేష్టలు అవన్నీ కూడా ఈ పబ్లిక్ న్యూసెన్స్ కిందగా వస్తాయి. ఇవన్నీ కూడా ఇక్కడ ప్రేమికుల జంట ఒక్కటే వికృతి చేష్టలు కాదు, ఇవి కూడా వికృతి క్రీడ కిందగా వస్తాయి. ఇవన్నీ కూడా రైల్వే స్టేషన్లో ఉంటారు, అక్కడ ట్రైన్ అర్జెన్సీ ఉంటుంది, అక్కడ పిచ్చిగా అప్పుడే ట్రైన్ దాటి వెళ్తుంటారు, అది కూడా పబ్లిక్ న్యూసెన్సే. కొన్ని నియమావళి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని మనం నిర్ణయించుకున్నాం, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లోపలే ఉండాలి. అంతేగాని ఆ రూల్స్ అతిక్రమిస్తాను, నేను పబ్లిక్ ప్లేస్ అనేది నీ ఇల్లు కాదు, లేకపోతే నీ బెడ్రూమ్ అంతకన్నా కాదు, సో ఎక్కడ ఉన్నావు అన్నటువంటి కనీస జ్ఞానం ఉండి దాని తగ్గట్టు వెళ్ళకపోతే మీరు పబ్లిక్ న్యూసెన్స్ యాక్ట్ కింద 1 సంవత్సరం నుంచి అప్ టు 5 years కూడా మీరు జైలు పాలయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఉష గారు, దీనికి సంబంధించి ఎవరైనా పబ్లిక్ యాక్ట్స్లకు సంబంధించి ఎవరికైనా అడ్వకేట్స్ కూడా చాలా మంది ఉంటారు. ఎలాంటి కేసులు మనం కోర్టులో ఫైల్ చేయాలి, ఎలా కేసులు ఫైల్ చేస్తే పబ్లిక్ ఇది కరెక్టా కదా, పోలీసులు కొన్ని చోట్ల వాళ్ళ పరిధి దాటి కూడా ప్రవర్తించే పరిస్థితులు ఉంటాయి. ఇటువంటి సంబంధించి దీని మీద ఏమైనా అవగాహన కోసం కావాలంటే ఖచ్చితంగా కొన్ని విషయాలు కూడా మనం కొన్ని డొమైన్లో మనం పెడదాం. ఉష గారు, ఎవరైనా సరే ఈ వీడియో కనుక చూస్తే పబ్లిక్ న్యూసెన్స్ యాక్ట్ అనేది ఒకటి డెఫినెట్గా ఉంది. పౌరులుగా అంటే ఈ సమాజంలో బతుకుతున్న మనకు కూడా ఒక బాధ్యత ఉంటుంది. కొన్ని మనం చూడకూడనివి రోడ్లలో, పార్కులలో, బస్ స్టాప్లలో, మెట్రో స్టేషన్లో ఎక్కడ పడితే అక్కడ ఈ మధ్యకాలంలో అది 4 గదులు అనుకుని బిహేవ్ చేసే కొన్ని పరిస్థితులని, దృశ్యాలని మనం చూస్తున్నాం. ఇలా గనక మీకు అనిపించి ఇది పబ్లిక్ న్యూసెన్స్గా పరిగణించబడుతుందని మీకు అనిపిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మొబైల్ తీసి దాన్ని వీడియో రికార్డ్ చేయడం కాకుండా పోలీస్ స్టేషన్కి ఒక ఇన్ఫర్మేషన్ మనం పాస్ చేసిన 2 జీవితాలు, 2 కుటుంబాలు నిలబడే అవకాశం ఉంటుంది. దయచేసి దీన్ని అర్థం చేసుకోండి. ఎస్పెషల్లీ టీన్స్లో ఉన్న వాళ్ళైతే ప్రతి దానికి ప్రతి ఒక్కరు చూస్తూనే ఉంటారు. ఇది ఒక న్యూసెన్స్ యాక్ట్ అనేది ఒకటి ఉంది, ఇది పద్ధతి కాదు అనే ఒక అవేర్నెస్ని ఫస్ట్ తెచ్చుకోండి. ఎక్కడ పడితే అక్కడ మనకి ఇష్టం వచ్చినట్టు మనం మేజర్స్ కదా, మనం ఏదైనా చేయొచ్చు అన్నది కనుక మీరు విచ్చలవిడితనానికి వెళ్తే కోర్టులు, న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉష గారు.